ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. రవిగ్రహము, సూర్యగ్రహం, ఆదిత్యుడు, ఆరోగ్య ప్రదాత. సూర్యభగవానుడు సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. ఏప్రిల్ 14వ తారీఖున మేష సంక్రమణం జరగబోతుంది. ప్రధానంగా రవికి ప్రధానంగా ఉండే సంక్రమణాలు ఏవంటే చాలా సంక్రమణాలు ఉంటాయి. రవి ఏ రాశిలో సంచారం చేస్తే దాన్ని సంక్రమణం అంటారు. దానిలో సింహ సంక్రమణం ఒకటి, మేష సంక్రమణం చాలా ప్రధానమైంది. ఇందులో మేష సంక్రమణం సంవత్సర కాలం తర్వాత మళ్ళీ సూర్యభగవానుడు తన ఉచ్చస్థానమైన కుజుడు యొక్క క్షేత్రమైన మేషరాశిలోకి రవి సంచారం ఏప్రిల్ 14వ తారీఖున జరగబోతుంది. రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ కారకుడు, జీవితాన్ని నడిపించి ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టం జరగకుండా రవిగ్రహం కాపాడుతుంటాడు. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అంట కూడా అంటారు. అంటే సూర్యభగవానుడి యొక్క కరుణాకటాక్షం ఉంటే మన జీవితంలో అన్నీ కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఆరోగ్యమే కాదు, అన్ని విషయాల్లో ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడి యొక్క అనుకూలత ఉండాలని ఖచ్చితంగా శాస్త్రం చెబుతుంది. అందువల్లే పూర్వం రోజుల్లో సన్లైన్ ఉందా అని అడిగేవాళ్ళు అస్తాముద్రికను చూపించుకునేటప్పుడు. అంటే అదృష్ట రేఖ అనేవాళ్ళు. ఆ అదృష్ట రేఖ సన్లైన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, రవి యొక్క ప్రభావం అనేది ఈ ద్వాదశ రాశుల మీద ఏ విధంగా పడబోతుంది. సహజంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి 3, 6, 10, 11 స్థానాల రవి ఉంటే మంచివాడు. ప్రత్యేకంగా ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రవి యొక్క సంక్రమణం, రవి ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉంటున్నాడు. దశమంలో ఉండటం వల్ల కార్యసిద్ధి, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి వాళ్ళకి. అలానే కుటుంబంలో శుభ ఫలితాలు, మంచి వాళ్ళతో కలయిక, శరీర సుఖము, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సంఘంలో విపరీతంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతుంటాయి. అలానే స్థిరాస్తులు వృద్ధి కలగటం ఒకటి, సుఖము, వ్యాపారపరంగా లాభం, విజయప్రాప్తి కలిగే అవకాశాలు ఉంటాయి. గర్భ సంబంధమైన అనారోగ్యాలు స్త్రీలకి, అలానే శత్రువృద్ధి, అజీర్ణ బాధలు రాకుండా చూసుకోండి. మిగతావన్నీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు మినహా మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి. రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటాయి. శరీర సౌఖ్యము, బంధుమిత్రుల యొక్క కలయిక, రాజకీయ వ్యవహారాల యందు కూడా జయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నిటా కూడా వాళ్ళకి విజయం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా విజయం లభించటమే కాకుండా వాళ్ళకు ఉద్యోగపరంగా కూడా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావటం, అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు, అలానే బంధుమిత్రుల యొక్క కలయిక, విదేశాలకు వెళ్ళే అవకాశాలు, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం కల్పించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రధానంలో కూడా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా రూపొందించుకుని వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ రాశి వారికి చాలా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంలో కూడా కొంత విజయ పరంపర కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మినహా మిగతావన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రధానంలో కూడా లాభం కలుగుతుంది వాళ్ళకి. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. కొత్త నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు, వాహన ప్రాప్తి కలగటం ఒకటి, గృహ ఉపకరణ వస్తువులు కూడా వీడు కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. రవి యొక్క అనుకూలత చాలా అవసరం. అంటే ఏ జాతకులకనైనా సరే రవి మహర్దశ బాగుండాలి, రవి మంచి స్థానంలో ఉండాలి. రాశిచక్రంలో కానీ, భావచక్రంలో కానీ, నవాంశంలో కానీ రవి అనుకూలంగా ఉంటేనే మనం ఉద్యోగం సాధించగలుగుతాం. ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఆరోగ్యం బాగుంటేనే మనం ఉద్యోగం చేయగలుగుతాం, వ్యాపారం చేయగలుగుతాం. ఏదైనా ఆరోగ్యం బాగుంటేనే
మనకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చే గ్రహం కూడా రవే. రవి సహజంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. అంటే వాళ్ళ రాశి దగ్గర నుంచి రవి ఎక్కడున్నాడో చూసుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు సంవత్సర కాలం తర్వాత రవి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. మరి రవి వల్ల చాలా ప్రయోజనాలు పొందాలంటే ఏంటంటే రవి యొక్క అనుగ్రహం అనేది మనకుండాలి. రవి చెడు స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి. సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే శ్లోకం ఉంటుంది. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే ఆరాధన చేయాలి. అగ్నిని ఆరాధన చేయాలి. అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. అలా రుద్రుణ్ణి కూడా ఆరాధన చేయమంటారు. అంటే సూర్యగ్రహానికి ఏమిటంటే అధిదేవతలు ప్రతిదేవతలు ఉన్నారు. ఒకళ్ళు అగ్ని, ఒకళ్ళు రుద్రుడు. అంటే రుద్రుణ్ణి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే విష్ణువు యొక్క ఆరాధన చేయాలి. అంటే ఓం నమః పంచాక్షరి చేసుకోవాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కూడా మనం పఠించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకి అన్నీ కూడా చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సుఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అంటే చదువుకోవాలి. ఏదైతే మాకు రవిగ్రహం బాగలేదో జాతకరీత్యా, కానీ ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడూ కూడా ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం ఉండటానికి గోచారం. బర్త్ చార్ట్ ఏంటంటే జీవితాంతం కూడా అనుకూలంగా ఉండటానికి బర్త్ చార్ట్ అవసరం. ఆ బర్త్ చార్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ బర్త్ చార్ట్లో రవి మార్గదర్శి మాకు కలిసి వస్తుందా లేదా, ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా, ఎప్పుడు కూడా కొంతమంది ఉద్యోగం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఒక సంవత్సరం బాగుంటుంది, ఇంకో సంవత్సరం ఖాళీగా ఉంటారు. ఆ సంవత్సరం అంతా కూడా డబ్బులు సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. 2 సంవత్సరాలు బాగుంటుంది, 3వ సంవత్సరం బాగుండదు. అలాగా కంపెనీలో తీసేయటము, ఉద్యోగంలో వీళ్ళు బయటికి రావటము, వీళ్ళ మీద ఫేవరబుల్ లేకపోవటము, శత్రువులు బాగా పెరగటము, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకొని చాలా జాగ్రత్త పడి ముందుకు వెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఉద్యోగము, ఆరోగ్యము, వ్యాపారము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఉద్యోగం వల్లే లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను కొన్ని ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఆస్ట్రాలజీ సంబంధించిన బుక్స్ రాశాను. దానిలో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్ర గణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రపురులు పార్ట్ 1, పార్ట్ 2, నవగ్రహాలకి దోషాలు పోవడానికి దశమహావిద్యల యొక్క అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు, పుత్ర గణపతి వ్రతము, ఇలాంటి ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. మీరు జాతకాన్ని నిజంగా చెప్పించుకోవాలి, మేము డెవలప్మెంట్ కావాలి, నాయకంటి గారి ద్వారా నిజాన్ని చెప్పించుకోవాల్సిన వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే, కొంతమంది జాతకానికి మా దగ్గర అడిగి, గురువు గారండి నెగిటివ్ చెప్పొద్దండి, పాజిటివ్ మాత్రమే చెప్పండి అని అంటారు. పాజిటివ్ చెప్పేటట్టయితే మనం పక్కన వాళ్ళనే అడగచ్చు. మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, మమ్మల్ని పొగడండి అంటే పొగుడుతారు. పొగడటం కాదు, స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పొందవుతాడు. ఎప్పుడు కూడా నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకోవాలి. పాపం నెగిటివ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి కూడా. ఆ ఇంట్రెస్ట్ లేకపోవటం వల్లనే లైఫ్ అనేది చాలామందికి కూడా వాళ్ళు కొంచెం అట్రఫీల్ కావడానికి కారణం అదే లైఫ్లో. ఎప్పుడు కూడా నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకుంటేనే జీవితం అనేది ధన్యమైపోతుంది. ఎప్పుడూ పొగట్టంలో నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ప్రధాని అవుతావు, మినిస్టర్ అవుతావు, ఇవన్నీ ఏముంటాయండి, ఫూలిష్నెస్ విషయాలు. నిజం చెప్పాలంటే ఒక ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఒకటి ఉంటుంది. అలాంటి విషయాలన్నీ కూడా మీరు గ్రహించండి. ప్రతి వాళ్ళు చెప్పే విషయాన్ని ఏం చెబుతున్నారు, వాళ్ళు నిజం చెబుతున్నారు, అబద్ధం చేస్తున్నారు, టాలీ చేసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. అలానే మా వెబ్సైట్ ఉంటుంది www.nayakanti.com కానీ nayakanti.in కానీ, ఇది చూడండి, మీకు అన్ని విషయాలు దానిలో సమగ్రంగా ఉంటాయి. అలానే
మీరు స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. నా నెంబర్‌కి మీరు ఫోన్ చేయొచ్చు. అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి దయచేసి. అలానే మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.